లక్ష్మీ శ్రవంతి వ్లాగ్స్. నేను మీ శ్రవంతిని. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. సో మేమైతే ఈ పండుగ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. సో మా వీడియోస్ మీకు అన్నీ కనిపిస్తాయి. నేను ఈ వ్లాగ్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. సో మా నైబర్స్ కూడా భోగి మంటలు వేశారు. ఇది భోగి రోజు ఎర్లీ మార్నింగ్ 4:30కి అండి. సో వాళ్ళు కూడా నైబర్స్ కూడా మీకు కనిపిస్తున్నాయి కదా. సో వీళ్ళైతే బాగా భోగి మంటలు వేసాం మేమైతే. సో అందరం అక్కడ వచ్చి కూర్చున్నాము. సో ఇలా అందరం భోగి మంటలు వేసి చూస్తూ ఉన్నాము. చాలా హ్యాపీగా అనిపించింది. సో మీరు ఎలా చేసుకున్నారో మాకు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు. సో చాలా బాగుంది కదా. సో మా నైబర్స్ కూడా చాలా బాగా వేశారు భోగి మంటలు. సో ఇలా మంటలు కొంచెం ఎక్కువగా రావాలి అంటే ఇలా రేగి కంపేస్తే చాలా బాగా వస్తుంది మంటలు. సో చాలా పై వరకు వస్తాయి మంటలు. సో తనైతే మా పిన్ అండి. సో మేమైతే భోగి మంటలు బాగా ఎంజాయ్ చేసాము. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. సో ఇదైతే డే టైం అండి. ఇంకా ఇలా ముగ్గు వేసుకున్నాం ఇంటి ముందు. సో ఈ వాటర్ అయితే భోగి మంటలు వేసాం కదా. సో అది చల్లారిన తర్వాత ఇలా వాటర్ దాని మీద పెట్టేస్తాము. సో ఆ వాటరే అందరం పోసుకుంటాము. సో ఇదైతే మేము ముగ్గు వేసాం కదా, అది చూపిస్తున్నాను. చాలా బాగుంది కదా. సో ఇదైతే గుమ్మడికాయ పులుసు అండి. సో మా అమ్మ కట్ చేస్తుంది. సో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గుమ్మడికాయ పులుసు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇదైతే భోగి రోజు చేస్తాం మేము మా సైడ్ అయితే. సో ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ దీనికైతే న్యూట్రిషన్స్ చాలా బాగుంటాయి. సో హెల్త్కి చాలా మంచిది. సో ఇదైతే కొంచెం స్పైసీగా అండ్ కొంచెం స్వీట్గా అనిపిస్తుంది. సో ఇలా అన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము. సో పోపు పెట్టేసుకోవాలి. ఇక్కడ పోపు అయితే మేము జీరా అండ్ ధనియా, కర్రీ లీవ్స్ అండ్ ఎండుమిర్చి యూస్ చేసాము. సో కొంచెం స్పైసీగా ఉంటుంది కదా. సో కొంచెం స్పైసీగా ఉండాలి అంటే కొంచెం ఎండుమిర్చి ఎక్కువ వేసుకోవాలి. సో అలా వేసుకొని కొంచెం లో ఫ్లేమ్లో వీటిని కుక్ చేసుకోవాలి. తర్వాత మన టేస్ట్కి తగ్గట్టుగా బెల్లం వేసుకోవాలి. సో బెల్లం వేసుకొని కొంచెం లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. సో అలా కుక్ చేసుకున్న తర్వాత ఇలా వాటర్ కూడా వస్తాయి. సో ఈ వాటర్కి అది బాగా కుక్ అవుతుంది పంప్కిన్. చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయాలనుకుంటున్నాను. అండ్ ఈజీ ప్రాసెస్ అండ్ హెల్త్కి చాలా మంచిదండి ఈ పంప్కిన్. న్యూట్రిషన్స్ ఏంటో చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. సో చిన్నపిల్లలకు కూడా పెట్టచ్చు. ఇది బాగుంటుంది. సో ఇదైతే బాగా టేస్టీగా ఉంటుంది. సో ఇదైతే మేము సంక్రాంతి రోజు సెలబ్రేషన్స్ ఇవైతే. సో ఇలా మేము పటాలన్నీ అలంకరించుకున్నాము దేవుళ్ళన్నిటిని ఇలా పూలతో. సో పూజ చేసి అండ్ మా పెద్దలకి బట్టలు పెట్టుకుంటాము. సో తర్వాత మేము అందరం ఫొటోస్ దిగాము ఇలా. సో ఇదైతే మా సిస్టర్ వాళ్ళ బాబు. సో మా బాబు అండ్ సిస్టర్ వాళ్ళ బాబు. సో నేను అండ్ మా సిస్టర్ ఇన్ లా వాళ్ళ బాబు, మా అబ్బాయి చరణ్ శ్రియాన్స్. సో ఇదైతే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సిస్టర్ ఇన్ లాస్ అండ్ సిస్టర్స్. సో అందరం కలిసి ఇలా ఫొటోస్ దిగాము. తర్వాత ఇలా భోజనం చేసాము. సో అరిసె కూడా చేసాము. మీకు అరిసె కూడా చూపిస్తున్నాను. సో పొంగల్ అండ్ పొటాటో కర్రీ. సో ఇదైతే మేము బట్టలు పెట్టుకున్నాం దేవుడికి. సో ఇదైతే కనుమ రోజు సెలబ్రేషన్స్ అండి. సో కనుమ రోజు సెలబ్రేషన్స్ అంటే ఎక్కువగా చికెన్ అండ్ ఇలా వడలు చేసుకుంటాము. సో మీకైతే ఇప్పుడు వడలు చేసుకున్నాం కదా, అది చూపిస్తున్నాను. సో ఇక్కడైతే మా పిన్ని అండ్ సిస్టర్ ఇన్ లా చేస్తుంది. సో మా పిల్లలు ఇంట్లోకి బయటికి తిరుగుతూ ఉన్నారు, లోపలికి బయటికి. సో చాలా బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళు కూడా. సో దానికోసం ముగ్గురు కొట్టుకుంటున్నారు, ముగ్గురికి కావాలని. సో కనుమ రోజు అంటే ఎక్కువగా వడలు చేస్తారు. సో ఈ వడలతో కాంబినేషన్ చికెన్తో తింటారు. సో ఇవైతే చాలా టేస్టీగా వచ్చినాయి. సో ఇప్పుడైతే నేను మా ఇంటి అవుట్ సైడ్ కూడా చూపిస్తున్నాను. సో పిల్లలు అక్కడ ఆడుకుంటున్నారు. సో ఇదైతే మా రైస్ మిల్లు అండ్ ఇది నా స్కూటీ అండి. సో ఇదైతే మా ఇంటి అవుట్ సైడ్ ఇది కూడా. సో బాబు అయితే ఇక్కడ స్పూన్లతో అక్కడ గరిటెలు ఉన్నాయి కదా వాడితో ఆడుకుంటూ ఉన్నాడు వాడైతే. సో ఇక్కడైతే మేము చికెన్ అండ్ మటన్ రెండు ప్రిపేర్ చేస్తూ ఉన్నాము. సో ఇదైతే మటన్ అండి, కుక్కర్లో పెట్టాము. సో ఇదైతే చికెన్ నాటుకోడి. సో రెండు చేస్తున్నాము.
సో తర్వాత ఇక్కడ బిర్యానీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాము. సో ఇది కూడా ప్రిపేర్ చేస్తున్నాము. సో ఇదైతే రైస్ కుక్కర్లో చేస్తున్నాము. సో ఈ పండుగని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అండ్ ఏమేమి పిండి వంటలు చేశారు, ఏమేమి స్పెషల్స్ చేశారో నాకు పోస్ట్ చేయండి. సో అయితే బిర్యానీ ప్రిపేర్ అయిపోయిందండి, కొంచెం వాటర్ కంటెంట్ ఉంది. సో ఇదైతే చాలా టేస్టీగా వచ్చింది. నా వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నానండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో ఇదైతే ఆల్మోస్ట్ అయిపోయిందండి, వాటర్ కంటెంట్ కూడా అంతా అయిపోయింది. సో ఇది కూడా చాలా టేస్టీగా వచ్చింది. ఐ హోప్ నా వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.